కూర్చోండి. ఏంటమ్మా ప్రోగ్రామ్ నువ్వు ఎట్ట చేస్తావు? అంతమందిని వేసుకొని వస్తే నేను నీకు వెంటనే కరిగిపోయి డబ్బులు ఇచ్చేస్తాను అనుకుంటున్నావా? నువ్వు చేసినటువంటి ఈ రాద్ధాంతానికి నేను ఇంకో 10 ఇన్స్టాల్మెంట్లు పోస్ట్పోన్ చేస్తున్నాను. పో. తింగరం అని మా స్టేషన్ లోనే సమోసాలు టీలు అమ్ముతూ బతుకుతూ ఉంటాను. మా స్టేషన్ అనొద్దు, ఎప్పుడో మా స్టేషన్ అయింది, పైసలు ఎగ్గొట్టలో మొత్తం. నవ్వు కూడా వస్తుంది నీకు బాగానే. ఏంది తల్లి నువ్వు ఆగు, రజా నువ్వు చెప్పు. బ్రహ్మానందం లెక్క నువ్వు ఓకే గాని ఆ వెనకాల నీతో పాటు వచ్చినటువంటి ఆ బ్యాచ్ నీతో రావడం వల్ల మొత్తం అడుక్కునే బ్యాచ్ లా ఉన్నారు. వాళ్ళు బాగుంటారు. అవునక్క, ఈడ ఛాయలు అమ్ముకుంటున్నా, బిస్కెట్ అమ్ముకుంటున్నా, దొరికినట్టు. ఏదయ్యా ఛాయ్, ఏదయ్యా బిస్కెట్, ఏది సమోసా? సిగ్గు లేదయ్యా అమ్ముకుంటున్నా. లేదమ్మా విగ్గు లేదో అమ్ముకుంటున్నా అన్న. ఇది నా స్టేషన్ వాయా, నా స్టేషన్ లో పర్మిషన్ లేకుండా ఎట్లా అమ్ముతావు అన్నది. తింగరానికి విగ్గు చేయించను. కాదయ్యా, ఎనుకున్న అంత మందికి విగ్గులు చెప్పించింది, నీకు ఒక్కటి చెప్పించదా? సరే మీరు ఇక్కడే కూర్చుంటారా? కూర్చోండి, మీ కర్మ. ర్యాపిడ్ ఫైర్ ఇలాగే ఆడిస్తాం మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీ ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్ బెలూన్, నో అయితే రెడ్ బెలూన్ పగల కొట్టగలరు. క్వశ్చన్లన్నీ కామన్ గానే ఉంటాయి, విడివిడిగా ఏమి ఉండవు. రెడీ? మందేసి ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా మేనేజ్ చేశారా? గుద్దు. అరే నాకెందుకు ఇచ్చావురా? ఎందుకురా? నా అక్క మందంటే ఎలా ఉంటుంది అక్క? అదే మొన్న వేసుకున్నావు కదా నైట్, 2 సార్లు తాగి తగ్గొచ్చిందని. నువ్వు రెడ్ కొట్టు. ఏం పగల కొట్టలేదు? నేను తాగం కదా, అలవాట్లేదు. అవునక్క, వాడికి అలవాట్లేదు, అందుకే మొన్న 2 బాటిల్. నేను చెప్తా, నేను రెడ్ ఎందుకు కొట్టి నేను చెప్తా, నాకు అర్థమైంది. ఎందుకు? ఎప్పుడైనా మందు కొట్టి ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా మేనేజ్ చేశారా? ఎప్పుడైనా. ఆయన రోజు చెప్తూనే ఉంటాడు, అందుకని రెడ్ కొట్టండి. నేను ఒకసారి డిగ్రీలో ఉన్నప్పుడు తాగేసి ఫ్రెండ్స్ తో అయినా 21 years తాగేసి వెళ్ళాను. తాగేసి వెళ్ళి ఇంట్లో లేపితే ఏమవుతాను, బయట అరుగు మీదే పడుకున్నా. తెల్లారి మా అమ్మ వచ్చింది, ఏంటి ఎక్కడ పడుకున్నా అంటే, ఏం లేదమ్మా దొంగలు పడుతున్నారంట కదా, కావల కోసం అని ఇక్కడ ఉన్నాను. అమ్మ ఇవాల్టి వరకు ఇదే నిజమని నమ్మింది కదా. అమ్మ ఏమంది, అయితే మన అరుగు మీద పడుకోవచ్చు కదా, పక్కోళ్ళ అరుగు మీద ఎందుకు పడుకున్నాను? అమీర్పేట్ లో అమ్మాయిల హాస్టల్స్ చుట్టూ తిరగటం మానేశారా? పగలగొట్టు పగలగొట్టు పగలగొట్టు. నువ్వు చేయి ఏదో ఒకటి ముందు. ఇది నైట్ ఎపిసోడ్ బాబా, పగలగొట్టలేవు. ఈయన మానలేదంట. ఈయన మానలేదు. ఆయన మానేశాడు అంతే కదా. నీ అమ్మ 2 అదే కాదు, అమీర్పేట్ లో అమ్మాయిల హాస్టల్ చుట్టూ తిరగడం మానేశారా అంటే నువ్వు నో కొట్టావు. అంటే నువ్వు మానేయలేదు, నువ్వు తిరుగుతూ ఉన్నావు. నువ్వేమో ఎస్ కొట్టావు, అంటే నువ్వు అంతకు ముందు తిరిగేవాడివి అని అర్థం. అంటే లేదక్క, మానేశావు అంటే అదే కదా అర్థం. అక్క ప్లీజ్, ప్రతిరోజు టిఫిన్ ఎక్కడ చేస్తావు? అమీర్పేట్ లో. మార్నింగ్ టీకి ఎక్కడికి వెళ్తావు? అమీర్పేట్ లో. అరే నీకు బోర్ కొట్టిందిరా, మన స్కిట్ ప్రాక్టీస్ లో బాగా అయిపోయింది, ఎక్కడికి వెళ్తావు? అమీర్పేట్ వెళ్తాను. బిచ్చగాడి బొచ్చులో చిల్లర కొట్టేసే అలవాటు పోయిందా? 3-4 పగల కొట్టొచ్చు నువ్వు. బిచ్చగాడి బొచ్చులో చిల్లర కొట్టేసే అలవాటు పోయిందా? ఇంకా పోలేదు. నో పోలేదు ఇంకా. పోయింది అంటే ఇతను అంతకు ముందు కొట్టేసేవాడు అనమాట. మీరు చూడడానికి జీన్ ప్యాంటు అన్ని షర్ట్లు వేసుకొని బాగున్నా, బిచ్చగాళ్ళ దగ్గర బేసిక్ గా ఒక షూట్ లో అలా చేశాను అంతే. అన్న దాంట్లో బిచ్చగాడు చేశాడు. అంటే షూట్ లో కొట్టేస్తారా బిచ్చగాళ్ళ దగ్గర? ప్రొడక్షన్ లో ఫుడ్ కోసం ఎప్పుడైనా షూటింగ్ కి వెళ్ళారా? ఎప్పుడు చేసే పని అదేనమాట. అంతేగా. నేను కూడా
అయినా ఈ మధ్య రోజు షూటింగ్లు ఉంటున్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది అబ్బా. అయితే పైసలు ఇచ్చిపోతా. హలో, మీ అందరికి ఏం చెప్పి తీసుకొచ్చాడో నాకు తెలియదు కానీ ఏం నేను డబ్బులు ఇవ్వడం లేదు. ఇతను ఎక్కడి నుంచి ఇస్తాడు మీకు? బయలుదేరండి బయలుదేరండి అమ్మా, బయలుదేరండి. నువ్వు పోవాలి ముందుగాల పో. వాళ్ళు ఎంతో అరిచినా గానీ మైకులు లేవు, ఇక్కడ మైకులు ఉన్నాయి.